పొట్ట శుభ్రంగా ఉంటే ఉమ్, మనకి కంప్లీట్ గా మనం హెల్దీగా ఉన్నట్టు. అవును. సో పొట్టని ఫస్ట్ ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి? ఇక్కడ పొట్ట ఒకటే కాదమ్మా, పొట్ట శుభ్రంగా లేకపోతే బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుందమ్మా. అందరం ఏమనుకుంటామంటే ఓన్లీ పొట్ట పొట్ట అనుకుంటామమ్మా. ఈ పొట్ట ఎప్పుడైతే మీకు కాన్స్టిపేషన్ అనేది ఉందో, మీకు ఉదయం లేవగానే మీ స్టమక్ క్లీన్ అవ్వలేదో, ఇక్కడ అనేక రకాలైన విషవాయువులు పుడతాయమ్మా. అప్పుడు ఆ విషవాయువులు ఏం చేస్తాయంటే అప్పర్ లేయర్స్కి వస్తాయమ్మా. అది త్రేన్స్ ద్వారా బయటకు వచ్చేస్తే పర్వాలేదమ్మా. వచ్చేసినా కూడా ఒక హీట్ అనేది మీ స్టమక్లో జనరేట్ అవుతుందమ్మా. ఓకే. జనరేట్ అయినప్పుడు ఏమవుతుంది, వాయువు లక్షణం ఏంటమ్మా? వాయువు యొక్క లక్షణం పైకి వెళ్ళడం. అవును. ఎక్కడికి వెళ్తుందమ్మా? అప్పుడు చెస్ట్లోకి వస్తుంది, థ్రోట్లోకి వస్తుంది, బ్రెయిన్కి వెళ్తుంది. ఆ బ్రెయిన్కి వెళ్ళినప్పుడు బ్రెయిన్లో హీట్ పెరుగుతుందమ్మా. అప్పుడు ఇరిటేషన్ పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, మోషన్ పూర్తిగా ఉన్న వాళ్ళకి ఏదైతే మలబద్ధకం ఉందో వాళ్ళకి పైల్స్ రావడానికి చాలా అవకాశం ఉందమ్మా. పైల్స్ ప్రాబ్లం అనేది మలబద్ధకం వల్లే 70% వస్తుందమ్మా. ఓకే. మిగిలిన అదర్ ప్రాబ్లమ్స్, బ్యాక్టీరియా కానీ ఇంకోటి ఏయో రకరకాల వల్ల పైల్స్ వస్తాయి. ఈ మలబద్ధకం అనేది లేకుండా ఉంటేనే మీరు అన్నట్టుగా మీరు చెప్పిన క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉందమ్మా. మలబద్ధకం లేకపోతే ఆరోగ్యం బాగున్నట్టేనమ్మా. ఈ మలబద్ధకం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో 50 to 60% హార్ట్ అటాక్స్ రావడానికి కారణం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అమ్మా. ఓకే. అందరూ హార్ట్ అటాక్ వస్తే బీపీఓ, స్ట్రోకో, ఇంకోటి అనుకుంటాం. గ్యాస్ కూడా మరీ అతిగా అయిపోయామ్మా. అది బ్లాక్ అయిపోయింది అనుకోండి. అది ఇక్కడ టర్నింగ్ ఉంటుంది కదమ్మా మన ప్రేగులకి. ఇక్కడికి వచ్చి బ్లాక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఒత్తిడి వెళ్ళి హార్ట్ మీద పడుతుందమ్మా. ఓకే. హార్ట్ మీద పడడం వల్ల హార్ట్ చాలా ఇబ్బంది పడడం వల్ల స్ట్రోక్ రావడానికి కానీ, బీపీకి కానీ, ఇవన్నీ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఈ మలబద్ధకం అనే దాని వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. ఈ మలబద్ధకం అలా ఉండిపోవటం వల్ల ఏమవుతుందంటే మనిషికి స్థిమితం అనేది ఉండదమ్మా. చెప్పాను కదా, అది బ్రెయిన్కి వెళ్ళిపోతుందని. ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటాడు, ఏ పని సక్రమంగా చేయలేడు, ఎవరైనా మాట్లాడితే కోపగిస్తూ ఉంటారు, అనేక రకాల ప్రాబ్లమ్స్ అనమాట. అదేవిధంగా చాలామంది వస్తారమ్మా, మేము కేస్ షీట్లో రాసుకునేటప్పుడు మీకు మోషన్ ఫ్రీగా అవుతుందా, మలబద్ధకం ఏమైనా ఉందంటే అయిపోయింది సార్ రోజు ఒకసారి అంటారు. ఒకసారి అవ్వడం కాదమ్మా, మనిషికి హెల్తీగా ఉన్న మనిషికి ఈవినింగ్ కూడా అవ్వాలమ్మా. ఓకే. 2 సార్లు అయినా చాలా బాగున్నాడు, 3 సార్లు అయితే ఇంకా మంచిదమ్మా. కొంతమంది మాకు 2-3 సార్లు అయిపోతాను సార్, మాకు మందే ఉండని వస్తారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు మీరు, వెళ్ళిపోండి అంటాను నేను. ఓకే. అర్థమైందమ్మా. 2 times అనేది పూర్వం కొద్ది ఇంచుమించు అందరూ కూడా నైట్ మళ్ళీ భోజనం చేశాక ఈవినింగ్ వెళ్ళేవారమ్మా. చాలామంది మార్నింగ్ లేవగానే వెళ్ళేవారు, 3 గంటలు 4 గంటలకి లేచేవారు. అదే టైంలో మీకు అన్నీ క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు లేవడమే 7ంటికి 8ంటికి లేచాక కొంతమంది మాకు సిగరెట్ కాలితే కానీ అవదంటారు, కొంతమంది ఏమో వేడి నీళ్ళు అంటారు, కొంతమంది తేనె నీళ్ళు అంటారు, కొంతమంది పిల్లి మొగ్గలు వేస్తారు, కొంతమంది పరుగులు పెడతారు, కొంతమంది వాకింగ్ చేస్తారు. ఎన్నో రకాలమ్మా. అంటే చాలా ఎక్కువైపోయిందమ్మా ఈ ప్రాబ్లం అనేది. అది మీరు ఏం చేయాలంటే యోగాలో బెస్ట్ ఆసనాస్ ఉంటాయమ్మా, వెరీ సింపుల్ అనమాట. అవి కనుక మీరు ఒక 4-5 ఎక్సర్సైజులు చేసుకుంటే న్యాచురల్గానే ఈ బౌల్ మూమెంట్ అనేవి వచ్చేలాగా మీరు మీ బాడీని రెడీ చేసుకోవాలమ్మా. అదేవిధంగా ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బౌల్ మూమెంట్ రావాలి అంటే ఈ మలబద్ధకం రావడానికి కారణం ఏంటంటే ఆయుర్వేదంలో 7 రకాలైన క్రిములు చెప్తామమ్మా మేము. ఈ 7 రకాల క్రిములు ఏం చేస్తాయంటే మీరు తిన్న ఆహారాన్ని తినేసి వాటికి స్వీట్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఆ తిన్న ఆహారాన్ని తినేసమ్మా అవి ఏం చేస్తాయంటే ఒక యాసిడ్ని రిలీజ్ చేస్తాయి వాటి షిట్ కింద. ఓకే. ఆ యాసిడ్ ఏం చేస్తుందంటే మీ బౌల్ మూమెంట్ని ఆపేసి మీ మలం ఏదైతే ఉందో దాన్ని బాగా గట్టిపడిపోయేలా చేస్తున్నాం. ఓకే. దానివల్ల మీకు మలబద్ధకం అనేది స్టార్ట్ అవుతుందండి.